ఈ ఆడపిల్లలు వస్తే చాలు ఏ షాపునైనా బట్టల షాపు లాగా చిందరవందర చేసి పడేస్తారు. ఏమ్మా నిన్నే వస్తా అన్నావుగా? నేను వేరే పని ఉండి రాలేదు. సరే సరే. ఏమ్మా క్యాసెట్ ఒకసారి చెక్ చేసేవనా? ఈ హమ్మింగ్ పొరపాటును వేరే క్యాసెట్ వేసానమ్మా. ఈ హమ్మింగ్ చాలా బాగుంది. అక్కడక్కడ 2-3 సార్లు ఇది విన్నాను. ఏ సినిమా సాంగ్ ఇది? ఏ సినిమాలోదో మ్యూజిక్ డైరెక్టర్కే తెలీదు. ఏంటి సార్ మీరు అనేది? అవునమ్మా, మనసులో ఎన్నో ఆశయాలు పెట్టుకుని ఎలాగైనా విజయం సాధించాలన్న తపనతో తిరుగుతున్నాడు ఒక టాలెంట్ ఉన్న యువకుడు. అతను చేసిన ట్యూన్ ఇది. కొత్తగా ట్రై చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ ట్యూనా ఇది? ఆశ్చర్యంగా ఉంది సార్. ఇంతవరకు పూర్తిగా నేను ఒక్కసారి కూడా ఈ పాట వినలేదు సార్. ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ దాన్ని నా క్యాసెట్లోకి రికార్డ్ చేసేస్తారా? ఆ ట్యూన్ ని రికార్డ్ చేసిస్తే చాలా, ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చూపించాలా? ఇక్కడే ఉన్నారా? నాకు చూపిస్తారా? చూస్తావా? ఓకే, కళ్ళు మూసుకో. దేనికి సార్ సస్పెన్స్? మరి రేపు ఈ దేశాన్ని ఆశ్చర్యపరచబోయే సంగీత దర్శకుని చూడటం అంత తేలిక. కళ్ళు మూసుకోమ్మా. ఓకే, రెడీ? 1 2 3. Oh God, I know him very well. నాకు హాయ్. హలో. ఆ రోజు సారీ. ఇట్స్ ఓకే, పర్వాలేదు. ఓకేనా? అంటే ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? నేను చెప్పాను కదా అంకుల్, స్టేషన్ క్యూ టోకెన్ మ్యాటర్. ఓహో, ఆ అమ్మాయి నువ్వేనా? సరే సరే సరే. మీ పేరు? ఇది మరీ బాగుంది. ఇద్దరికి పరిచయం ఉందంటున్నారు, మరి పేర్లే తెలియవా? నీకన్నా ఈ అమ్మాయి పేరు తెలుసా? చెప్పుకోండి. అయ్యో, యాక్సిడెంట్ అయిందే. 1 by 1 చెప్పుకోండి. శ్రీధర్. విజి. ఏది చేతులు కలవందే? కలపండి. ఇప్పుడు ఓకే. హలో సార్. హాయ్. ఫ్లైట్ ఇస్ ఆన్ టైం? ఆన్ టైం సార్. యువర్ టికెట్ అండ్ బోర్డింగ్ పాస్. నెల్లూరుకి అర్జెంట్గా మెసేజ్ పంపించాలి. నో ప్రాబ్లం సార్. లోపల డెల్టాగ్రామ్ శాటిలైట్ ఈమెయిల్ కౌంటర్ ఉంది, అక్కడ నుంచి పంపిద్దాం. వెంటనే చేరుతుంది. లెట్ మీ సీ. కమ్ ఆన్. నన్ను టెన్షన్ అవ్వకన్నానా? ఫస్ట్ టైం ఇలా టెన్షన్ గా ఉంటుంది, ఆ తర్వాత అలవాటైపోతుంది. నా ఫ్రెండ్స్ అడిగి డీటెయిల్స్ అన్ని కనుక్కొని వచ్చాను. నాన్న, నేను కూడా నా ఫ్రెండ్స్ దగ్గర డీటెయిల్స్ అన్ని కనుక్కొని వచ్చాను. నేరుగా వెళ్ళి లెఫ్ట్ తిరగండి. అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది, అదే ఇమిగ్రేషన్ కౌంటర్. ఆ తర్వాత సెక్యూరిటీ చెక్ పూర్తిగానే మీకు 2 కార్డు ఇస్తారు. వాటిలో పెద్దదిగా ఉండేది బోర్డింగ్ కార్డ్. ఓకే నాన్న, అక్క తప్పుగా చెప్తుంది. చిన్నదిగా ఉండేది బోర్డింగ్ కార్డ్, పెద్దదిగా ఉండేది లగేజ్ కార్డ్. నేను కరెక్ట్ గా కనుక్కొచ్చాను నాన్న. ఏమిటి మీ ఇద్దరు కలిసి డాడీని అలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఊరుకోమా, నీకేం తెలియదు. కాటన్ ప్యాకెట్ తీసుకున్నారా? ఏ కాటన్ అమ్మా? అయ్యో, దూదిచ్చానే ఇంట్లో. పోయింది. మీరిద్దరూ చేసిన హడావిడిలో మర్చిపోయి ఆ కాటన్ ప్యాకెట్ ని ఇంట్లోనే వదిలేసి వచ్చేసాను. గోవిందా గోవిందా, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేప్పుడు మీ చెవులు దిమ్మెక్కి కన్ను బెరి డమాల్. అయ్యో, ఏంటి నువ్వు ముందే చెప్పకూడదా? ఇప్పుడు ఎలాగా? ఎవరు? నేనా? అంతా నీ వల్లే. నీ వల్లే. ఆపండి. ఎక్కడ కూర్చొని గొడవేనా? నా చెవులకి ఏమీ కాకుండా ఆల్టర్నేటివ్ ఉంటే చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, ఫ్లైట్ లో కూడా కాటన్ దొరుకుతుంది. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అప్పుడే చెప్పాను కదా ఫ్లైట్ లో కాటన్ ఇస్తారని. నానా, ఇది ఎప్పుడు చెప్పింది? నేను అప్పుడే చెప్పాను, మీరు ఎవరు వినిపించుకోలేదు. ఎలా అబద్ధం చెప్తుంది చూడండి. ఏమిటే ఇదంతా? హాయ్, ఇదిగోరా, ఇందులో అవసరమైన పేపర్స్ ఉన్నాయి. నేను అన్ని కనుక్కొచ్చాను. వెరీ సింపుల్. తిన్నగా వెళ్ళి లెఫ్ట్ కి తిరిగితే ఇమిగ్రేషన్ కౌంటర్. అయ్యో, మా అమ్మాయిలు ఆల్రెడీ క్లియర్ గా అంతా చెప్పేశారు. నువ్వు మళ్ళీ కోసింద కోయకు. నువ్వేం చేస్తావంటే వీళ్ళ ముగ్గురిని జాగ్రత్తగా ఇంట్లో డ్రాప్ చేయి. ఓకే, వెళ్ళు. అలాగే. టైం ఏంది? బ్యాగ్ ఇవ్వు. ఆరోగ్యం జాగ్రత్త అండి. నువ్వు రా. డార్లింగ్, బాయ్ బాయ్. బాయ్ బాయ్. నాన్న, ఫారెన్ లైనా మర్చిపోకుండా యూజ్ చేయండి. దేన్నమ్మా? దీన్ని. బాయ్ బాయ్. ఓకే.
ఓకే హ్యాపీ జర్నీ బై డాడీ బై బై వెరీ మచ్ ఓకే విష్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నేను వస్తాను